Hello everyone, welcome to Grapple Tech guys. This is Ishwan Nagaraj and welcome back to our complete Java based DSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అనమాట. దాన్ని చెక్అవుట్ చేసి మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు, డిఎస్సి కూడా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు. అండ్ నౌ వెల్కమ్ టు ఆర్ డిఎస్ఏ గ్రైండ్ అనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ డిఎస్ఏ గ్రైండ్ అంటే, సో మనం ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ తీసుకొని ఆ లీడ్ కోడ్ క్వశ్చన్ ఫ్రమ్ వెరీ స్క్రాచ్ నుంచి ఎలా ఆలోచించాలి అండ్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ గా చూడబోతున్నాం. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ దానికి కోడ్ రాసి కూడా మనం ఆ కోడ్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోకి ఏమైనా ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయా ఈశ్వర్ అంటే ఎస్ ఉంది. సో మన ఛానల్లోనే మనం ప్రీ రిక్వెజిట్స్ పార్ట్ 1 అని చెప్పి వీడియో అయితే పెట్టాము. ఇక్కడ ఐకార్డ్ లో ఇస్తాను అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. దాన్ని చెక్అవుట్ చేసి ఫస్ట్ ప్రీ రిక్వెజిట్స్ నేర్చుకున్న తర్వాతే ఈ వీడియో అయితే చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. అండ్ ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ లో అండర్స్టూడ్ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ బ్యాక్ టు దిస్ సెషన్ గైస్. సో ఈ ఎపిసోడ్ లో మనం అయితే ఒక మంచి లీడ్ కోడ్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో దిస్ ఇస్ వెరీ 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 ఫేమస్ క్వశ్చన్ అన్నమాట. సో చాలా కంపెనీస్ లో ఫేస్ టు ఫేస్ రౌండ్స్ లో ఈ క్వశ్చన్ ని కంపల్సరీ అడుగుతారు అనమాట. సో దట్ ఈస్ వట్ దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఈ క్వశ్చన్ లింక్ మీకు ఎక్కడ ఉంటుందంటే సింపుల్, మన వెబ్సైట్ లోకి వెళ్ళి ఇఫ్ యూ క్లిక్ ఆన్ లైక్ బూట్ క్యాంప్స్ కనుక ఓపెన్ చేశారంటే కిందికి వెళ్తే యూట్యూబ్ కోర్సెస్ ఉంటుంది అండ్ దాంట్లో రోడ్ మ్యాప్ కనుక ఓపెన్ చేశారంటే యూ కెన్ ఫైండ్ దిస్ క్వశ్చన్ అనమాట. Okay, so simple. Let us see this in action. Which question is this? Yeah, 15. Click them. Yes, this one only. So, what is this question about? Ante simple. Reverse integer. దీన్ని సాల్వ్ చేసే ముందు లైక్ లీడ్ కోడ్ లో సాల్వ్ చేసే ముందు లెట్ us సాల్వ్ ఆన్ జిఎఫ్జి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. లైక్ మాతో ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా, లైక్ మా ఎక్స్ప్లెనేషన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. బికాస్ మేమైతే ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే ప్రీ రిక్వెజిట్స్ వీడియో పెట్టిన తర్వాత సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంకా స్టార్ట్ చేస్తే రీచ్ ఇంకొంచెం పెరుగుతుందని చెప్పి అనుకున్నాం, కానీ ఇంకా చెప్పాలంటే చాలా తగ్గిందనమాట. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఏమైనా వీడియోస్ చాలా లెంతీగా అనిపిస్తూ ఉంటే చెప్పండి, సో దట్ మేమైతే దాన్ని కాంపాక్ట్ గా షార్ట్ అండ్ స్వీట్ గా ఒక 10 మినిట్స్ కానీ 12 మినిట్స్ వీడియోస్ కానీ పెడదాం. సో ప్రెసెంట్ పెడుతున్నట్టు లైక్ 30 మినిట్స్ 40 మినిట్స్ 1 అవర్ వీడియో కాకుండా సో దాన్ని షార్టెన్ చేసి ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మాక్సిమం ఉండేటట్టు చూసుకోవాలి అంటే కూడా పెట్టామంటే కూడా పెడదాం, మనకేం ప్రాబ్లం లేదు. సో మీ ఒపీనియన్ అయితే కమెంట్స్ లో మీరు మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ సో ఈ వీడియో కనుక 25 కమెంట్స్ కనుక వస్తే సో రేపైతే వీ విల్ బి అప్లోడింగ్ ఒక 5 నుంచి ఒక 10 క్వెషన్స్ అయితే 10 ఎపిసోడ్స్ అయితే మనం అప్లోడ్ చేయబోతున్నాం రేపు. ఇఫ్ దిస్ వీడియో గెట్స్ 25 కమెంట్స్ అన్నమాట. సో 5 టు 10 ఎపిసోడ్స్ అయితే రేపు అప్లోడ్ చేసేస్తాం. అండ్ ఎందుకు ఇది అంటే, ఎందుకు అన్ని ఎపిసోడ్స్ అంటే సో చాలా మంది ప్లేస్‌మెంట్ దగ్గర పడుతుంది. సో చాలా మంది ప్రిపేర్ అవ్వాలి. అండ్ దట్ ఈస్ ద రీజన్. ఈవెన్ మేము కూడా దీన్ని ఫాస్ట్ రన్‌అప్ చేస్తున్నాం. సో క్విక్‌గా కంప్లీట్ చేయాలి కోర్స్ అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. అండ్ దీంట్లో మీ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండాలి కాబట్టి సో ఒక 25 కమెంట్స్ గనక ఈ వీడియోకొస్తే నెక్స్ట్ అంటే రేపు ఖచ్చితంగా 5-10 ఎపిసోడ్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కింద మెన్షన్ చేయండి. లైక్ ఏమైనా టీచింగ్‌తో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వద్దా? డైరెక్ట్ కాన్సెప్ట్‌కెళ్ళిపోదామా? యువర్ విష్. ఓకే. సో మాడ్యూల్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. మాడ్యూల్ 2లో వచ్చేసి మనకి అర్రేస్ గానీ, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ ఇలాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నీ వస్తుందనమాట. సో ఫస్ట్ మాడ్యూల్ 1కి రెస్పాన్స్ సరిగ్గా లేదు అంటే మేము మాడ్యూల్ 2 ఎలా కంటిన్యూ చెప్పాలి చెప్పండి? లైక్ ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి చెప్పండి? ఓకే. సో గంటలు గంటలు రికార్డ్ చేస్తున్నాం. సో రోజంతా కూర్చొని దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం టైం. అండ్ మేము అనుకున్నంత రీచ్ రాకపోతే అండ్ ఎవరు చూడడం లేదు, రెగ్యులర్ ఆడియన్స్ కూడా లేదు అంటే దట్ ఫీల్స్ బిట్ డిసప్పాయింటింగ్, రైట్? సో ఐ హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ మై frustration. Okay. So now let's get started.
సో వాట్ ఇస్ దిస్ క్వశ్చన్ ఈస్ అబౌట్ అంటే, గైస్ మళ్ళీ చెప్తున్నా, ప్రీ రిక్విజిట్స్ వీడియో చూస్తేనే ఈ వీడియో చూడండి, లేకపోతే వద్దు. సో చూడకండి. సో మీకైతే యూజ్ అవ్వదు. సో ప్రీ రిక్విజిట్స్ వీడియో చూసిన తర్వాత దెన్ కమ్ బ్యాక్ టు దిస్ ఎపిసోడ్ అన్నమాట. ఓకే. సో రివర్స్ డిజిట్స్ అంటే ఏంటి? You are given an integer n. Your task is to reverse the digits, ensuring that the reversed number has no leading zeros. సింపుల్. ఏమీ లేదు క్వశ్చన్. నీకు ఒక నంబర్ ఇస్తాడు, దాన్ని రివర్స్ చేసి చూపించు అంతే. దాన్ని రివర్స్ చేసి దానికి అవుట్పుట్ ఇవ్వు. ఒకవేళ దాని ముందర కనుక ఫర్ ఎగ్జాంపుల్ జీరోస్ వచ్చింది అనుకో, లైక్ 100 ఉంది, నువ్వు రివర్స్ చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది, అండ్ ముందు 2 జీరోస్ ఉంటుంది, అండ్ ఆ లీడింగ్ జీరోస్ కనుక ఉంటే అది నాకు అవసరం లేదు, జస్ట్ ఆ 1 అనే నంబర్ మాత్రం నాకు రిటర్న్ చేయి. దట్ ఈస్ యువర్ క్వశ్చన్. ఓకే. సో దీన్ని మనం డ్రై రన్ చూద్దాం. వాట్ ఈస్ ద క్వశ్చన్? సింపుల్. రివర్స్ ఇంటీజర్. అండ్ వాట్ యు మీన్ బై రివర్స్ ఇంటీజర్? వెరీ సింపుల్. సో ఎన్ అని ఒక నంబర్ ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ 123 అనుకుందాం. సో ఈ నంబర్ ని మనం రివర్స్ చేసి అవుట్పుట్ అయితే 321 గా అయితే ఇవ్వాలి. దిస్ ఈస్ ద టాస్క్. సో ఏం చేయాలి ఈశ్వర్? ఇఫ్ యూ ప్రాపర్లీ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్, సో నీకు డిజిట్స్ ఇచ్చాడు, ఒక నంబర్ ఇచ్చాడు, దాంట్లో 1 2 3 అనే డిజిట్స్ ఉన్నాయి, అండ్ దాని నుంచి నువ్వు ఒక కొత్త నంబర్ ఫామ్ చేయాలి. యూ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ నంబర్, యూ హ్యావ్ టు బిల్డ్ అ న్యూ నంబర్ డిజిట్ బై డిజిట్. ఓకే. అండ్ ఇది ఎక్కడైనా చూసినట్టుందా? ఎస్. మనం మన ప్రీ రిక్విజిట్స్ వీడియోలో క్లియర్ గా చూసాం. ద ట్రిక్ నెంబర్ 1 ఏంటి? బిల్డింగ్ అ నెంబర్. సో బిల్డింగ్ అ నెంబర్. అండ్ దీనికి వాడిన ఫార్ములా ఏంటి? సింపుల్. ఏ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 10 ప్లస్ యువర్ డిజిట్. అండ్ డిజిట్స్ అంటే ఏంటి? ఆల్రెడీ నీకు ఇచ్చుంటాడు డిజిట్స్, లైక్ 1 2 3 4 డిజిట్స్ ఇచ్చుంటాడు. దాని నుంచి ఒక్కొక్క డిజిట్ నువ్వు తీసుకొని యూ విల్ బి బిల్డింగ్ యువర్ నంబర్. బట్ వాట్ ఇఫ్ వి డూ దట్ ఇన్ రివర్స్? అంటే ఏంటి? 1 2 3 అన్నాడు కదా, నార్మల్గా మనం ఏం చేసాం? సో ఫస్ట్ 1 పిక్ చేసాం, నెక్స్ట్ 2 పిక్ చేసాం, నెక్స్ట్ 3 పిక్ చేసాం. వాట్ ఇఫ్ రివర్స్ నుంచి చేస్తే, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్? అంటే ఫస్ట్ 3 పిక్ చేసుకో, తర్వాత 2 పిక్ చేసుకో, తర్వాత 1 పిక్ చేసుకో. ఈ ఆర్డర్లో నువ్వు నంబర్ కనుక బిల్డ్ చేసుకుంటూ వచ్చావంటే అప్పుడు ఏమవుతుంది? యువర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ విచ్ ఇస్ 321 అయితే బిల్డ్ అవుతుంది. అండర్స్టూడ్ రైట్? సో మనం సెకండ్ వాడే కాన్సెప్ట్ ఏంటి? ఎక్స్ట్రాక్టింగ్ లాస్ట్ డిజిట్ అన్నమాట. ఓకే. అండ్ ఇది ఎక్కడ ఉంది ఈశ్వర్ అంటే మన ప్రీ రిక్విజిట్స్ వీడియోలో ఉంటుంది క్లియర్గా, సో దట్ మీకు అది క్లారిటీ ఉంటుంది, అది చూసారంట. అండ్ థర్డ్ వన్, నువ్వు ప్రతిసారి ఏం చేయాలి? ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ నంబర్, యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్, అండ్ యూ హ్యావ్ టు అప్డేట్ ఎన్ అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో డ్రై రన్ చూసారంటే మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఇటరేషన్ నంబర్ 1 అంటే ఫస్ట్ స్టెప్లో ఆ సీక్వెన్స్ కూడా రాసేస్తానండి. రిమూవ్ లాస్ట్ డిజిట్ రిమూవ్ చేసి, ఈ 3 కాన్సెప్ట్లు గుర్తుంటే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ అది ఎలానో చూద్దాం. సో ఫస్ట్ ఇటరేషన్‌లో నా ఎన్ వాల్యూ ఎంత? విచ్ ఈస్ 123. అండ్ ఏ వాల్యూ ఎంత? విచ్ ఈస్ 0 ఇనిషియల్లీ. ఓకే. అండ్ నౌ మై స్టెప్ 1. వాట్ ఈస్ ద స్టెప్ 1? సో వి హావ్ టు ఇంటర్చేంజ్ దిస్. ఇక్కడ మనం ఏమని చెప్పాం? ఈ ఫార్ములాలో ఇన్‌స్టెడ్ ఆఫ్ డిజిట్ వాట్ యూ హావ్ టు డూ? లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్‌తో రీప్లేస్ చేసుకో. అంటే యువర్ స్టెప్ 1 ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ యువర్ లాస్ట్ డిజిట్. ఎక్స్ట్రాక్ట్ ఎల్‌డి. ఎల్‌డి అంటే లాస్ట్ డిజిట్ అని చెప్పుకుందాం. ఓకే. సో ఎలా చేస్తాం అది? n మోడ్యులో 10. అండ్ దీనివల్ల మనకి ఎవరొస్తారు? విచ్ ఈస్ 3. సో ఎల్‌డి ఈస్ నథింగ్ బట్ 3 అయితే మనకి వచ్చేసింది బై మోడ్యులో 10. అండ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ వాట్ యూ హావ్ టు డూ? బిల్డ్ ఎ నంబర్. ఎలాగా? ఏ ఈస్ ఈక్వల్స్ టు, ఏ ఇనిషియల్‌గా ఎంత ఉంది? 0. 0 into 10 ప్లస్ వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్? 3. సో దీనివల్ల ఏ అనేది ఎంత అయింది? ఏ ఇస్ నథింగ్ బట్ 3 అయిపోయింది అనమాట. ఎందుకు? దిస్ ఇస్ 0 ప్లస్ 3 ఇస్ నథింగ్ బట్ 3. అండ్ ద థర్డ్ స్టెప్ ఇస్ రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. అంటే ఏంటి? n is equals to n modulo 10 which is nothing but 123లో లాస్ట్ డిజిట్ తీస్తే 12 మిగిలి ఉంటుంది. ఓకే. సో 12 మిగిలి ఉంటుంది. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దిస్ ఇస్ స్టెప్ 1. సో యూ హ్యావ్ టు రిపీట్ దిస్ ప్రాసెస్ అగైన్, ఇంకొకసారి. అంటే ఇటరేషన్ నంబర్ 2 వన్ మోర్ టైం. ఎందుకు? స్టిల్ నా n అనేది 12 ఉంది అండ్ స్టిల్ నాకు రివర్స్ నంబర్ రాలేదు. సో యూ హ్యావ్ టు కంటిన్యూ ద ప్రాసెస్. సో ఇప్పుడు n ఎంతకు అప్డేట్ అయింది? 12. ఏ ఎంత ఉంది? 3. దిస్ ఈస్ అవర్ లేటెస్ట్ వాల్యూస్. అంటే n 12 అయిపోయింది,
ఏ 3 అయిపోయిందనమాట. సో వాట్ ఈస్ యువర్ స్టెప్ 1? ఎక్స్ట్రాక్టింగ్ యువర్ లాస్ట్ డిజిట్. సో లాస్ట్ డిజిట్ ఎవరు? 2. n modulo 10 which is 2. And the second step is you have to build a number. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? a is equals to a ఆర్డర్ 3 ఉంది కాబట్టి 3 into 10 ప్లస్ యువర్ లాస్ట్ డిజిట్ ఎంత? 2. సో దీనివల్ల ఏ వాల్యూ ఎంతగా మారిపోయింది? 32గా అప్డేట్ అయింది. అండ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్ ఆఫ్ n అనమాట. అంటే ఏంటి? n స్లాష్ ఈక్వల్స్ టు 10 విచ్ ఇస్ నథింగ్ బట్ n ఈక్వల్స్ టు 1. 2 తీసేసాం, 1 మిగిలింది. సో ఇప్పుడు వచ్చేసింది మనకి రివర్స్ నెంబర్ అంటే నో, 32 స్టిల్ ఇట్ ఈస్ నాట్ రివర్స్. ఇంకా నాకు 1 మిస్ అవుతుంది. అండ్ ఇంకా చూసుకుంటే n అనేది స్టిల్ ఇట్ ఈస్ 1. సో వీ హ్యావ్ టు రిమూవ్ ద డిజిట్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ ద డిజిట్ ఫర్ బిల్డింగ్, రైట్? సో వన్ మోర్ ఇటరేషన్. ఓకే, సో వన్ మోర్ ఇటరేషన్. సో ఇటరేషన్ నెంబర్ 3. సో వాట్ ఈస్ ద స్టెప్ 1? స్టెప్ 1 ఏంటి? అగైన్ లాస్ట్ డిజిట్. దీనికంటే ముందు వాల్యూస్ రాసుకుందాం. ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది? n. ఏ వాల్యూ వచ్చేసి 32. సో వాట్ ఈస్ ద స్టెప్ 1? LD ఎంత? 1. అండ్ స్టెప్ 2 a is equals to ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 32. సో 32 into 10 ప్లస్ యువర్ లాస్ట్ డిజిట్ 1. ఓకే, సో దీనివల్ల ఏ వాల్యూ ఎంతగా మారిపోయింది? 321. సో అండ్ ద థర్డ్ స్టెప్ ఇస్ రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. అంటే ఎంత అయింది ఇక్కడ? n అనేది 0 అయిపోయింది. ఓకే, సూపర్. సో ఇక్కడ మనకి n వాల్యూ వచ్చేసి 0 అయిపోయింది, ఏ వాల్యూ వచ్చేసి 321 అయిపోయింది. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇంకేమైనా డిజిట్స్ మిగిలి ఉందా? నో, మిగలలేదు. సో ఇక్కడతో అయిపోయింది, n 0 అయిపోయింది. ఇంకా నాకు డిజిట్స్ లేవు అక్కడ తీసుకొచ్చి నేను రివర్స్ చేయాలంటే కూడా. ఓకే, సో ఇక్కడతో మనం ఆపేజ్ ప్రాసెస్. n 0 అయిపోతే ఇంకా దాని నుంచి ఫర్దర్గా మనం ఏం చేయలేం. ఓకే, సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఒక 3 స్టెప్ ప్రాసెస్ అనేది వీఆర్ రిపీటింగ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. అంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు యూజ్ లూప్. సో లూప్ వాడాలి. అండ్ విచ్ లూప్? ఫర్ లూపా, వైల్ లూపా ఈశ్వర్ అంటే బాగా గమనించండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ముందే తెలుసా? అంటే n మాత్రమే ఇచ్చాడు. లైక్ 12 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, 1 lakh ఇవ్వచ్చు, వాడి ఇష్టం. బట్ ఎన్ని డిజిట్స్ ఉందో నీకు ముందే చెప్పడు, వాడు సపరేట్గా చెప్పడు. జస్ట్ n వాల్యూ ఇస్తాడు అంతే. సో నువ్వు ఎన్ని ఇటరేషన్స్ చేయాలో నీకు తెలియదు. సో వాట్ యూ కెన్ డూ ఇస్, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు వీ కెన్ యూజ్ వైల్ లూప్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ కండిషన్ ఏంటి? మనం ఎప్పుడు ఆపాం ఈ ప్రాసెస్, ఈ రిపిటేషన్స్ ని ఎప్పుడు ఆపాం? n 0 అయినప్పుడు ఆపాం. ఓకే, సో దెర్ ఈస్ ఎ కండిషన్. సో n 0 అయినప్పుడు యూ హ్యావ్ టు స్టాప్ దిస్ ప్రాసెస్. దాని నుంచి మనం ఏం చేయలేం. సో వాట్ ఈస్ యువర్ కండిషన్? n 0 అవ్వనంత వరకు యూ హ్యావ్ టు రిపీట్ దిస్ 3 స్టెప్ ప్రాసెస్. హెన్స్ వీ హ్యావ్ టు యూజ్ అ వైల్ లూప్. ఐ థింక్ వైల్ లూప్ ఎందుకు వాడమే క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఈ 3 స్టెప్ ప్రాసెస్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఆ ఫార్ములా ఏదైతే ఉందో విచ్ ఇస్ a is equals to a into 10 ప్లస్ యువర్ లాస్ట్ డిజిట్, దీని యొక్క డెరివేషన్ మనం క్లియర్గా మనం ప్రీ రిక్వెజిట్స్ వీడియోలో చూసాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే n 0 అయిపోయింది అండ్ a 321 వచ్చింది. దీంట్లో మన ఆన్సర్ ఏది? a. సో మనం ఏం రిటర్న్ చేయాలి? వీ హ్యావ్ టు రిటర్న్ యువర్ a వాల్యూ. సో ఈ క్వశ్చన్ కి సూడో కోడ్ చూసుకుంటే ఫస్ట్ a is equals to ఇనిషియల్ గా ఎంత? a అనేది 0 అండ్ టేక్ అ వైల్ లూప్. సో వైల్ లూప్ లో వాట్ ఈస్ యర్ కండిషన్? n 0 అవ్వనంత వరకు యూ హ్యావ్ టు రన్. దట్ మీన్స్ n నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వనంత వరకు. ఓకే, సో n షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0 ఇన్ ఆర్డర్ టు రన్ యువర్ లూప్. ఇఫ్ ఇట్ బికమ్స్ 0 దెన్ స్టాప్ ఇట్, అంతే. ఓకే, సో n 0 అవ్వనంత వరకు ట్రూ ఉంటుంది. n 0 అవ్వగానే ఇది ఫాల్స్ గా వాల్యూట్ అవుతుంది. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ వాట్ యూ హ్యావ్ టు డూ? ఇంట్ లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? n modulo 10. అండ్ what is the formula? A is equals to a into 10 plus your last digit. And in the next step, last digit remove చేయాలి మర్చిపోకుండా. ఎందుకు? ఫర్ నెక్స్ట్ డిజిట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే n అనేది అప్డేట్ అవ్వాలి. దట్ మీన్స్ n is equals to n modulo 10. దట్స్ ఇట్. ఈ ప్రాసెస్ అయిన తర్వాత n 0 అయిపోయిన వెంటనే మనకి ఏ వాల్యూ రివర్స్ అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి a లో ఉంటుంది. n అనేది 0 అయిపోతుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు రిటర్న్ ఆర్ a వాల్యూ. దట్స్ ఇట్. దిస్ ఈజ్ యువర్ లాజిక్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్స్ టు 100 అనుకుందాం. ఓకే, సో స్టెప్ 1 సారీ ఇటరేషన్ నెంబర్ 1. ఇటరేషన్ 1 లో వాట్ ఈస్ ద స్టెప్ 1? n వచ్చేసి 100
ఏ వచ్చేసి 0. ఓకే. సో స్టెప్ 1 ఏంటి? ఎక్స్ట్రాక్ట్ యువర్ లాస్ట్ డిజిట్. ఎక్స్ట్రాక్ట్ యువర్ లాస్ట్ డిజిట్. సో ఎల్‌డి ఎంత? 0. 100 మోడ్‌లో 10 ఎంత? 0. ఓకే. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? A is equals to A into 10. So A ఎంత? 0. 10. Last digit ఎంత? 0. Total గా A ఎంత ఉంది? 0 again. And what is the step 3? Remove your last digit. So N is equals to N divided by 10, which is nothing but 10. N వచ్చేసి 10 మిగిలింది. And iteration number 2. Iteration 2 లో ఇప్పుడు N వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 10 ఉంది. A వాల్యూ ఎంత ఉంది? Still it is 0. Okay. Again step 1. So last digit ఎంత? Which is 0 again. Step 2 ఏంటి? A is equals to A value ఎంత ఉంది? 0 again. Last digit ఎంత? 0. Again A becomes 0. And in the third step, remove your last digit. N is equals to N divided by 10, which is nothing but 1. Okay. So again, still N 0 అవ్వలేదు. So I have to continue my process. So we have one more iteration, which is iteration number 3. So what is your N value? 1. A ఎంత ఉంది? Still it is 0, Ishwar. No problem. So what is the first step? Last digit ఎంత? 1. Second step, A is equals to A, odd A value 0. So 0 into 10 plus your last digit, which is 1. So ఇక్కడ మనకి A ఏమైంది? A is equals to 1 అని చెప్పి అప్డేట్ అయింది. థర్డ్ స్టెప్ ఏంటి? You have to remove your last digit. That means n slash equals to 10 అయితే n వచ్చేసి 1 తీసిన తర్వాత it becomes 0. సో నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్దామా? ఇటరేషన్ నెంబర్ 4. n ఎంత? 0. ఈశ్వర్కి డిజిట్స్ ఏం లేవు. సో వీ కెన్ స్టాప్ హియర్. n 0 అయిపోయింది. ఐ కెన్ బ్రేక్ మై లూప్. దట్స్ ఇట్. యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ మై లూప్. అండ్ ఇక్కడ అంత లూప్ అయిపోయిన తర్వాత n 0 అయి ఉంటుంది. ఏ వచ్చేసి 1 గా మిగిలింది. సో వాట్ ఈస్ ద రివర్స్డ్ వాల్యూ? ఏ. వాడు ఏమన్నాడు? సో ముందర జీరోస్ ఉంటే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ జీరోస్ లేదు కదా. జీరోస్ తీసేసాం. లీడింగ్ జీరోస్ తీసేసి యూ గాట్ ఓన్లీ 1, విచ్ ఇస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అండ్ హెన్స్ వీ హ్యావ్ టు రిటర్న్ ఏ. ఓకే, వీ హ్యావ్ టు రిటర్న్ ఏ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ రివర్స్ ఇంటీజర్. ఇది కనిపించడానికి సింపుల్ గా ఉంటుంది కానీ లాజిక్ తట్టడానికి కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మనం వాడినటువంటి ట్రిక్స్ ఏంటి? జస్ట్ building a number, we know that. Extracting last digit, we know that. Removing last digit, we know that. Even ఇక్కడ చూసాం prerequisites video. దీని కోడ్ రాద్దాం. What happens? Simple. So first int a is equals to 0 initially. So నా while loop ఉంది. So while అంటే ఏంటి? While n not equals to 0, what I have to do? n 0 అవ్వనంత వరకు I have to run my loop. What is my first step? Extracting the last digit, which is n modulo 10. ఎక్స్ట్రాక్ట్ చేశాను. నా ఫార్ములా ఏంటి? సో a into 10 plus your last digit. And in the next step, n ని ఏం చేస్తా? n equals to n divided by 10. ఓకే, దీన్ని మనం షార్ట్ కట్ లో రాయొచ్చు ఈశ్వర్ అంటే ఎస్ అఫ్ కోర్స్. వీ హ్యావ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ స్లాష్ ఈక్వల్స్ టు 10. అది డైరెక్ట్ గా లాస్ట్ డిజిట్ తీసేసి ఎన్నికి అప్డేట్ చేస్తుంది వాల్యూని. అండ్ ఆఫ్టర్ దిస్ 3-step ప్రాసెస్ వీ హ్యావ్ టు రిటర్న్ ఆర్ ఏ. దట్స్ ఇట్. జస్ట్ కంపైల్ దిస్. ఏమవుతుంది? What happened? Yes, it got executed. And submit this question. What happens? Because it got passed. So 100 by 100 test cases అయితే మనకి పాస్ అయ్యింది. సో వాడిచ్చిన టెస్ట్ కేసెస్ అన్ని కూడా మనకి పాస్ అయ్యింది. ఇక్కడ చూస్తే 200 ఉంటే రివర్స్ చేస్తాం. దట్ we have seen that 100 అంటే 1 వచ్చింది. The same way 200 అంటే 2 వస్తుంది. ఓకే ఈశ్వర్. సో దిస్ ఈస్ ద లాజిక్ విచ్ ఈస్ వెరీ గుడ్. అయితే నేను దీన్నే కాపీ చేసి తీసుకెళ్ళి లీడ్ కోడ్లో పడేస్తాను. విల్ దాట్ వర్క్? మర్చిపోద్దు, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎన్గా మార్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? సేమ్ లాజిక్ కదా. సో ఇట్ హ్యాస్ టు వర్క్ హియర్ ఆల్సో. సో సేమ్ రివర్స్ ఇంటీజర్, దెన్ ఇట్ హ్యాస్ టు వర్క్ హియర్. రన్ జీ. వాట్ హ్యాపెన్స్? రన్ టెస్ట్ కేస్ రిజల్ట్స్. ఎస్, 3 టెస్ట్ కేస్ కూడా పాస్ అయింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. బట్ ఇఫ్ యూ సబ్మిట్ దిస్ క్వశ్చన్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్. అండ్ వాట్ ఈస్ దట్ ప్రాబ్లమ్ ఈశ్వర్? వాట్ ఈస్ దట్ ప్రాబ్లమ్ అంటే 1045 టెస్ట్ కేసెస్ ఉంటే నీకు జస్ట్ 1036 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయ్యాయి. సో నీ కోడ్లో అంటే నువ్వు రాసినటువంటి లాజిక్లో ఏదో ఒక ఇష్యూ ఉంది.
అండ్ ఆ ఇష్యూ ఏంటో నువ్వు రెక్టిఫై చేయాలి ముందే. అండ్ దట్ ఈస్ వాట్ ఎడ్జ్ కేసెస్ ఆర్. ఎడ్జ్ కేసెస్ అంటే మనకి దెబ్బేసి కేసెస్ అంటాం వాటిని. ఓకే. సో అవేం చేస్తుందంటే ఇఫ్ యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్, నీ కోడ్ అనేది కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నువ్వు క్వెషన్ చదివేటప్పుడు యూ హావ్ టు అండర్‌స్టాండ్ దోస్ ఎడ్జ్ కేసెస్ ఆల్సో. ఒకసారి క్వెషన్ చదువు. సో జీఎఫ్‌జీలో నా క్వెషన్ లీడ్ కోడ్‌లో ఉండదు. సో లీడ్ కోడ్‌లో ఏం అడిగాడు? సో యూ ఆర్ గివెన్ ఎ సైన్డ్ 32 బిట్ ఇంటిజర్ ఎక్స్. సో రిటర్న్ ఎక్స్ విత్ ఇట్స్ డిజిట్స్ రివర్స్డ్. సేమ్ క్వెషన్. సో రివర్స్ చేసి ఇమ్మన్నాడు. బట్ if reversing x causes the value to go outside the signed 32-bit range, integer range, which is minus 2 power 31 to 2 power 31 minus 1, then you have to return 0. అంటే ఏంటి? నీ ఇంటీజర్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ దాటి గనక నువ్వు రివర్స్ చేసేటటువంటి వాల్యూ అనేది బయటకి వెళ్ళింది అంటే, ఇఫ్ ద రివర్స్డ్ వాల్యూ విచ్ ఇస్ ఏ, ఇఫ్ ఏ గోస్ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ ఇంటీజర్, దెన్ రిటర్న్ 0. అందుకే నీకు ఎర్రర్ వస్తుంది. ఈ ఎడ్జ్ కేస్ నువ్వు కంట్రోల్ చేయలేదు. ఈ ఎడ్జ్ కేస్ నువ్వు కోడ్ రాయలేదు కాబట్టి నీకు అయితే ఎర్రర్ వస్తుంది. ఓకే. సో ఏం చేయాలి ఈశ్వర్? ఈ టెస్ట్ కేసెస్ కూడా పాస్ చేయాలి అంటే థింక్ అబౌట్ ఇట్. థింక్ అబౌట్ ఇట్. అంటే ఏంటి? చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. యెస్. సో నా ఇంటిజర్ మాక్సిమం వాల్యూ ఎంత? 21, 47, 48, 36, 47. దిస్ ఈజ్ యువర్ ఇంటీజర్ మాక్సిమం వాల్యూ. అండ్ ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే సింపుల్. ఇంటీజర్ అని చెప్పి ప్రాపర్ క్లాస్ వాడి డాట్ అని చెప్పి మాక్సిమం వాల్యూ కనుక మీరు టైప్ చేశారు అంటే ఎక్కడైనా సరే మీకు ఆ వాల్యూ అయితే అది అవుట్పుట్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. సపోజ్ యువర్ 3 స్టెప్ ప్రాసెస్ ఏంటి? ఎక్స్ట్రాక్ట్ ఎల్డి. దిస్ ఈజ్ యువర్ స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 10 ప్లస్ యువర్ ఎల్డి. అండ్ స్టెప్ 3 ఏంటి? remove your digit, which is n slash is equals to 10. సపోజ్ నువ్వు ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు లాస్ట్ డిజిట్, దాని తర్వాత నువ్వు ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ రైట్. సో ఈ స్టెప్ కంటే ముందు, బిఫోర్ దిస్ స్టెప్ యూ హ్యావ్ టు చెక్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఎలాగా? సపోజ్ లెట్ us కన్సిడర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఏదో ఒక పాయింట్లో ఇఫ్ ఇట్ బికేమ్ 21, 47, 48, 36, 4 అనుకుందాం. 7 మర్చిపో కాసేపు. దాని ముందు వరకు నువ్వు క్యాలిక్యులేట్ చేసావు. సో 21, 47, 48, 36, 4 ఇక్కడ దాకా వచ్చింది ఏ అనేది. సో నెక్స్ట్ స్టెప్‌లో అదేమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 10 అవుతుంది. అంటే ఆబ్వియస్‌గా నీ వాల్యూ ఏమవ్వచ్చు నెక్స్ట్ స్టెప్‌లో? సేమ్ వాల్యూ, సేమ్ వాల్యూ హ్మ్. సేమ్ వాల్యూ కాస్త 0 అవుతుంది. ఇంటూ 10 చేసావు కదా! సో 0తో మల్టిప్లై అవుతుంది. అండ్ అక్కడితో అవుతావా? నో. యూ విల్ యాడ్ యువర్ లాస్ట్ డిజిట్ ఆల్సో. సపోజ్, లెట్ us కన్సిడర్ లాస్ట్ డిజిట్ 1 అయితే ఏమవుతుంది? ఈ 0 కాస్త 1. సూపర్. ఈస్ దిస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఇంటీజర్? యెస్. ఇక్కడ 47 ఉంది. అండ్ హియర్ ఇట్ ఈస్ 41. సో ఇట్ ఈస్ స్టిల్ బిలో దట్ మాక్సిమం వాల్యూ రైట్? అఫ్‌కోర్స్ ఎర్రర్ రాదు. ఇష్యూ రాదు. సూపర్. సపోజ్ నీది లాస్ట్ డిజిట్ 2 అయితే యెస్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. 7 అవ్వనంత వరకు ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఓకే. నా నా ఏ వాల్యూ వచ్చేసి 10తో మల్టిప్లై చేసిన తర్వాత, దానికి నా లాస్ట్ డిజిట్ యాడ్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో, అది 21474836 47 అయ్యేంత వరకు ఇట్ ఈస్ ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఇంటిజర్. ఇది ఇంటిజర్ మాక్సిమం వాల్యూ కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. సూపర్. దాని ముందు వరకు గాని, ఆ వాల్యూ గాని, దాని ముందు వరకు గాని అంటే 47 గాని, 46 గాని, 45 గాని, 39 గాని ఇట్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ ఇఫ్ యువర్ లాస్ట్ డిజిట్ ఈస్ నీ లాస్ట్ డిజిట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 7 అయితే అంటే ఏంటి? 8 అయితే విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 7 రైట్? ఇన్ థాట్ కేస్ ఈస్ దిస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఇంటిజర్? ఈస్ థాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఇంటిజర్? నో. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఇంటిజర్. సో అప్పుడు ఏమవుతుంది? వెనెవర్ నీకు ఏదైనా వాల్యూ అనేది ఇఫ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ద ఇండెక్స్, ఇఫ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ద రేంజ్, అప్పుడు నీకు ఏమొస్తుంది? ఎర్రర్. లాసీ కన్వర్షన్ ఎర్రర్ వస్తుంది. ఓకే. సో ఏ అనేది
ఇట్ బికేమ్ బిగ్గర్ దాన్ ద ఇంటిజర్ మాక్సిమం వాల్యూ. బట్ నువ్వు ఏని ఎలా డిఫైన్ చేసావు? ఇంటిజర్ అని చెప్పావు. సో అది ఖచ్చితంగా అది ఇంటిజర్ రేంజ్ లోనే ఉండాలి. సో ఇలాంటి కేస్‌ని మనం హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. ఇలాంటి కేసెస్‌ని మనం హ్యాండిల్ చేసుకోవాలి సెపరేట్‌గా. అండ్ హౌ ఈస్ దట్ గోయింగ్ టు హ్యాపెన్? సింపుల్. సో బిఫోర్ ఈవెన్ కాలిక్యులేటింగ్ దిస్, విచ్ మీన్స్ A is equals to A into 10 plus LD ఏదైతే ఫార్ములా ఉందో, అది కాలిక్యులేట్ చేసుకునే ముందే యూ హ్యావ్ టు చెక్ యువర్ A వాల్యూ. వెదర్ ఇట్ విల్ బికమ్ గ్రేటర్ దాన్ ద ఇంటిజర్ వాల్యూ ఆర్ నాట్ అని చెప్పేసి. ఓకే. అండ్ అది ఎలాగా? సింపుల్. ఈ వాల్యూ నీకు ఎలా వచ్చింది? ఈ వాల్యూ నువ్వు మాన్యువల్‌గా టైప్ చేయగలుగుతావా? నో. నీకు గుర్తుండదు. సో ఈ వాల్యూ కరెక్ట్‌గా చూసుకుంటే ఏంటిది? వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నథింగ్ బట్ మాక్సిమం వాల్యూ డివైడెడ్ బై 10 రైట్? అంటే ఏంటి? 7 తీసేసావు. దాని ముందరున్న వాల్యూ అంతా కూడా ఏంటి? ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నావు. విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంటిజర్ మాక్సిమం వాల్యూ ఏదైతే ఉంటుందో డివైడెడ్ బై 10 చేసావంటే లాస్ట్ డిజిట్ తీసేసావు. అంటే దాని ముందర రేంజ్ వరకు. సో వాట్ ఈస్ యువర్ కండిషన్? Your edge case number 1, edge case 1 is nothing but if your A అనేది, if it is greater than the integer dot max value ఉంటుంది కదా, సో max underscore value అని చెప్పి. ఓకే. సో ఇంటీజర్ max value divided by 10. ఒక్కసారి చెక్ చేయండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నథింగ్ బట్ max divided by 10. సో గ్రేటర్ దెన్ కాదు, A equals to, if your A becomes this value, and at the same time ఇంకొక కండిషన్ కూడా ఏంటి చెక్ చేయాలి? your last digit should not be greater than 7. ఇలా గనక అయితే ఓవర్ఫ్లో వస్తుంది. if it became greater than 7 అయితే, if your LD is greater than 7, then overflow occurs. and అలాంటి కేసులో మనం ఏం చేయాలి? we have to return 0. that's it. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైంది కదా? చాలా సింపుల్ గైస్. ఏమీ లేదు. మనం ఎందుకు ఇక్కడ ఇంటీజర్ మాక్సిమం వాల్యూ డివైడెడ్ బై 10 అని చెప్పి ఎందుకు ఇచ్చాము అని చెప్పడానికి మనం ఈ టెస్ట్ కేస్ అయితే తీసుకున్నాం. ఓకే. సో మాక్సిమం వాల్యూ అయిపోయింది అనుకుందాం. ఓకే. లాస్ట్‌లో 7 ఉంది. ఇట్ ఈస్ ఓకే. బట్ ఆ లాస్ట్ డిజిట్ కనుక 8 అయినా, 9 అయినా, ఇఫ్ దట్ ఎక్సీడ్స్ దెన్ ఇట్ విల్ బికమ్ ఎ ప్రాబ్లమ్. అండ్ స్టిల్ ఇంకొక కేస్ కూడా ఉంది నువ్వు హ్యాండిల్ చేయాల్సింది. ఏంటి? దిస్ ఈజ్ యువర్ కండిషన్ నంబర్ 1. ఓకే. దిస్ ఈజ్ 1 కండిషన్. అండ్ ఓకే ఈశ్వర్, ఎప్పుడు ఇది ఇట్ విల్ నాట్ బి ఈక్వల్స్ టు దిస్ మాక్సిమం వాల్యూ రైట్? అంటే ఏంటి? ఎప్పుడు నా వాల్యూ అనేది ఇట్ కాన్ బి దిస్ వన్ రైట్? అంటే 2, 1, 4, 7, 4, 8, 3, 6, 4, 7 ఇదే ఉండాల్సిన అవసరం లేదు కదా. సో 4 ప్లేస్‌లో ఇట్ క్యాన్ బికమ్ 5 రైట్? ఆర్ 6 ప్లేస్‌లో ఇట్ క్యాన్ బికమ్ 7 రైట్? అంతెందుకు 2's ప్లేస్‌లో ఇట్ క్యాన్ బికమ్ 1 రైట్? సో అలాంటి కేసెస్ నువ్వు హ్యాండిల్ చేయలేదు కదా ఈశ్వర్. అంటే యెస్, మనం హ్యాండిల్ చేయలేదు. వి హావ్ టు డూ ఇట్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్? ఇఫ్ A బికమ్స్ గ్రేటర్ దాన్ యువర్ ఇంటీజర్ మ్యాక్స్, మళ్ళీ సిపిపి వస్తుంది. ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో, మ్యాక్స్ వాల్యూ డివైడెడ్ బై 10. ఓకే. సో యు ఆర్ చెకింగ్ టిల్ దిస్ లాస్ట్ నెంబర్. ఎందుకంటే దాని తర్వాత మనం విల్ బి మల్టిప్లైయింగ్ ఇట్ విత్ 10 కాబట్టి. ఏ వాల్యూ అయినా సరే, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ దిస్ ఇంట్ మ్యాక్స్ డివైడెడ్ బై 10, ఆ రేంజ్ దాటింది అంటే ఓవర్ఫ్లో వస్తుంది. అండ్ అలాంటి కేసులో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రిటర్న్ 0. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ కండిషన్. ఈ 2 కండిషన్స్‌లో ఏదో ఒక కండిషన్ ఉండొచ్చు. ఏదో కండిషన్ ఓవర్ఫ్లో రావచ్చు. ఓకే. వీ కాంట్ ప్రెడిక్ట్ దట్. సో ఈ 2 కండిషన్స్‌లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా యూ హ్యావ్ టు రిటర్న్ 0. దట్ మీన్స్ యూ హ్యావ్ టు కంబైన్ దిస్ 2 కండిషన్స్ అండ్ కంబైన్ చేయాలి. అండ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవ్వచ్చు. అలాంటి కేసెస్‌లో మనం ఏ ఆపరేటర్ వాడాలి? లాజికల్ ఆర్. ఓకే. సో ఇప్పుడు అక్కడికెళ్ళి రాద్దాం. సో ఏని 10తో మల్టిప్లై చేసే ముందే వి ఆర్ చెకింగ్ వెదర్ ఇఫ్ ఏ అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ఓకే. సో డివైడెడ్ బై 10, ఆ వాల్యూ, ఆ లాస్ట్ డిజిట్ తీసేసిన వాల్యూ ఏదైతే ఉంటుందో
దానికంటే ఒక్కటి ఎక్కువైనా కూడా ఇట్ విల్ రిటర్న్ 0. దిస్ ఇస్ కండిషన్ నంబర్ 1. అండ్ ఆర్ అని చెప్పి ఇంకొక కండిషన్ కూడా ఉంది, విచ్ ఇస్ ఏ అనేది it can become equals to this integer dot max value divided by 10. దానికి ఈక్వల్ అవ్వచ్చు. ఓకే, ఇట్ కెన్ బికమ్ ఈక్వల్. ఓకే, ఇట్ కెన్ బికమ్ ద సేమ్ వాల్యూ. సో ఈక్వల్ అవ్వచ్చు, బట్ దెర్ ఈస్ ఎ కండిషన్ 7 వరకు మాత్రమే యాక్సెప్టబుల్. ఏంటి? యువర్ లాస్ట్ డిజిట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 7. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 7, in such cases you have to return 0. This is one condition. సరే, సూపర్. సో అయిపోయినట్టు ఇంకా కోడ్ ఇక్కడ. సో లాజిక్ అయిపోయినట్టు ఇంకా మనం ఏం రాయాల్సిన అవసరం లేదా అంటే, యూ హ్యావ్ టు రైట్. స్టిల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్, నువ్వు మాక్సిమం వాల్యూ చెక్ చేసావు, దట్ మీన్స్ పాజిటివ్ వాల్యూస్ చెక్ చేసావు. బట్ వాట్ అబౌట్ నెగిటివ్ వాల్యూస్? నెగిటివ్ వాల్యూస్ పరిస్థితి ఏంటి? యూ హ్యావ్ టు మేనేజ్ దట్ వన్ ఆల్సో. ఓకే, సో సేమ్ కండిషన్స్, ఏం పెద్ద కొత్తగా మోడిఫికేషన్స్ ఏమి ఉండవు. సింపుల్. నీ మినిమం వాల్యూ ఎంత అవుతుంది? లీస్ట్ పాసిబుల్ మినిమం వాల్యూ 21, 47, 48, 36, 48. దాని ముందర మైనస్. దిస్ ఈజ్ యువర్ లీస్ట్ పాసిబుల్ ఇంటీజర్ వాల్యూ. అంటే ఏంటి? నీ లాస్ట్ డిజిట్ అనేది ఇట్ షుడ్ నాట్ బి లెస్సర్ దాన్ -8. ఓకే, సో LD షుడ్ నాట్ బి లెస్ దాన్ -8. దట్స్ ఇట్. దీనికంటే చిన్నదైంది అంటే, ఇఫ్ ఇట్ బికమ్స్ -9, ఇఫ్ ఇట్ బికమ్స్ -10, దెన్ ఓవర్‌ఫ్లో అకర్స్. అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటిజర్ డాట్ మినిమం వాల్యూ డివైడెడ్ బై 10 అన్నిటికి ఆపోజిట్ రాస్తావు. నువ్వు పైన రాసిన కేసుకి అన్నిటికి ఆపోజిట్ రాస్తావు. అంటే మ్యాక్స్ అంటే ఇక్కడ మినిమం అని రాస్తావు, అండ్ అక్కడ గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ లెస్ దాన్ రాస్తావు. దట్స్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అర్థం? సో సేమ్ కండిషన్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. దిస్ ఈస్ మై ఎడ్జ్ కేస్ నంబర్ 2. సో దాన్ని మనం మెన్షన్ చేద్దాం. సో దిస్ ఈస్ యువర్ ఎడ్జ్ కేస్ 1 అండ్ యువర్ ఎడ్జ్ కేస్ నంబర్ 2. దిస్ ఈస్ యువర్ ఎడ్జ్ కేస్ నంబర్ 2. అంటే ఏంటి? ఏ షుడ్ నాట్ బి లెస్ దాన్ ద ఇంటీజర్ మినిమం వాల్యూ డివైడెడ్ బై 10. దీనికంటే చిన్నది అవ్వకూడదు. ఒకవేళ అయింది కూడా అనుకో, దానికి ఈక్వల్ కూడా అయింది అనుకుందాం, స్టిల్ లాస్ట్ డిజిట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ -8. దట్ ఈజ్ మై కండిషన్. అంతే. అండ్ నౌ రన్, సబ్మిట్ కొట్టు. వాట్ హ్యాపెన్స్? యాక్సెప్టెడ్. ఇట్ గాట్ యాక్సెప్టెడ్. 99.98% అది బీట్ చేసింది. అండ్ డోంట్ ట్రస్ట్ దిస్. ఇదంతా కొంచెం ఫేక్ ఉంటుంది. ఓకే, బట్ స్టిల్ నీకున్నటువంటి 1045 టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయ్యింది. సో సింపుల్గా ఓవర్వ్యూ ఇవ్వాలి అంటే, సో మనం ఏం చేయాలి? సింపుల్. ద సేమ్ లాజిక్, రివర్స్ లాజిక్ అంటే ఏమీ లేదు. యూ షుడ్ నో ఎక్స్ట్రాక్టింగ్ ద లాస్ట్ డిజిట్, యూ షుడ్ నో హౌ టు రిమూవ్ ద లాస్ట్ డిజిట్, అండ్ యూ షుడ్ నో హౌ టు బిల్డ్ అ నంబర్ యూజింగ్ దట్ లాస్ట్ డిజిట్. ఈ 3 థింగ్స్ తెలిస్తే you can use a while loop. And why while loop? Because n 0 అవ్వనంత వరకు I have to run my loop. I have to repeat this 3-step process. And hence we have to use a while loop. It works. And if you think about edge cases, ఇక్కడ వాడు అడిగాడు కాబట్టే మనం రాసాం. సో లీడ్ కోడ్లో అడిగాడు, సో అలాంటి కేసెస్లో ఓవర్ఫ్లో వచ్చినప్పుడు రిటర్న్ 0 చేయరా బాబు అని చెప్పి, సో అందుకు మనం ఓవర్ఫ్లో కండిషన్స్ రాసాం. అండ్ ఆ కండిషన్స్ ఎలా రాసాం? యూజింగ్ ద మాక్సిమం వాల్యూ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యాక్స్ వాల్యూ కోసం ఎడ్జ్ కేస్ రాస్తున్నావు అంటే, టేక్ ద మాక్సిమం పాసిబుల్ ఇంటీజర్ వాల్యూ అండ్ దానికి నువ్వు చెక్ చేయి. అండ్ ఇన్ ద సేమ్ వే మినిమం వాల్యూ కూడా అంతే. ఈ రెండింటికి 2 ఎడ్జ్ కేసెస్ రాసాం. అండ్ ఈ ఎడ్జ్ కేసెస్ మనం ఎలా రాసామో మీకు అర్థమైంది అనుకుంటున్నా. లైక్ ఎందుకు డివైడెడ్ బై 10 చేసాం? బికాస్ నెక్స్ట్ స్టెప్లో దాన్ని ఇంటూ 10 చేస్తాను కాబట్టి. ఓకే, అండ్ ఎందుకు లాస్ట్ డిజిట్ అనేది ఇట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 7 అని చెప్పి ఎందుకు అన్నాను అంటే, సింపుల్. 7 వరకు ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఓకే, అండ్ దాని తర్వాత నువ్వు 8, 9, 10 ఏం పెట్టుకున్నా కూడా ఇట్ విల్ గివ్ ఓవర్ఫ్లో. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనం ఫస్ట్ కండిషన్ రాసాం. అండ్ సెకండ్ కండిషన్ లో ఎందుకు ఇట్ షుడ్ నాట్ బి లెస్ దెన్ -8 అంటే ఏంటి? -8 వరకు ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఒకవేళ -9 అయితే నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సో దట్ ఈస్ వై వీ హ్యావ్ రోట్ దిస్ ఎడ్జ్ కేసెస్. అండ్ ఐ బిలీవ్ మీకైతే ఇది కరెక్ట్గా అర్థమైందని చెప్పని అనుకుంటున్నా. ఒకవేళ అర్థమైతే ప్లీజ్ 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 కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఎ మీడియం లెవెల్ క్వశ్చన్. అండ్ be happy that you solved your first medium level lead code question. Okay, so that's it for this video guys. మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్
ఈ క్వెషన్‌ని ఖచ్చితంగా మీరు ఒకసారి వీడియో చూస్తూ టైప్ చేసుంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నోట్స్ తీసుకొని ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని, వాటికి మీరు డ్రై రన్ చేసుకొని నోట్స్‌లో తర్వాత కోడ్ ఇంకొకసారి రాయండి. వీలుంటే ఇంకొకసారి రాయండి. ఇంకో 2, 3 సార్లు రాయండి. నో ప్రాబ్లమ్ విత్ థాట్. మైండ్‌లో లాజిక్ ఉంటుంది గదా! ఓకే. సో థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. అండ్ చెప్పండి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. లెంగ్తీ వీడియోస్ వద్దు అంటే మేము లెంగ్తీ వీడియోస్ చేయము. ఓకే. లెంగ్తీ వీడియోస్ కావాలంటే లెంగ్తీ వీడియోస్ చేస్తాం. అండ్ 25 కామెంట్స్ వస్తే రేపు మీరు యూ కెన్ ఎక్స్‌పెక్ట్ అట్‌లీస్ట్ 5 ఎపిసోడ్స్ అండ్ మాక్సిమం 10 ఎపిసోడ్స్ అన్నమాట. ఓకే. సో థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కోడింగ్. బై బై. That's it for this video guys and thanks for watching. Happy coding. Bye bye.